శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరదేవ నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథునంలో గురువు, సింహంలో కేతువు, వృశ్చికంలో రవి బుధ శుక్రులు, ధనుసులో కుజుడు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశిలో సంచారం. కుంభరాశి వారికి ఈ వారం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయంలో శని అంత అనుకూలంగా లేదు. అష్టకవర్గులోను సర్వాష్టకవర్గులోను అంత అనుకూలంగా లేదు పాయింట్లతోటి. తృతీయాధిపతి దశమాధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నారు. లాభసిన బెనిఫిట్స్ రాకపోగా భూ సంబంధించిన వ్యవహారాలు ఇబ్బంది పెట్టే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. కెరియర్లో ట్రాన్స్ఫర్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి అవకాశం అని చెప్పొచ్చు. అయితే టార్గెట్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి వీరికి అసలు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వీరికి ఏ నడుస్తున్నా సరే అవన్నీ పక్కన పెట్టి కష్టంతో మీరు పైకి వస్తారు. అందరూ కష్టంతో కాకుండా మనం వెళ్దాం అనుకుంటారు. వీళ్ళు ఎంత కష్టపడితే అంత ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, రాజకీయ రంగాల వరకు చాలా అనుకూలంగా ఉంది. వీరికి వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వహించడం చెప్పదగినది. ఆరోగ్యరీత్యా కూడా గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉండే అవకాశం గోచరిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. బంధుమిత్రులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఎప్పుడూ దూరంగా ఉండడం, మనంగానే ఉండడం, మనకు ఎవరు అవసరం లేదు అనుకోవడం అనేది కొంతవరకు తగ్గించుకొని నలుగురితో పాటు ఉండడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, టెక్నికల్, సినీ కళా రంగాల వారికి కాస్త ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. జీవిత భాగస్వామితో ఏదైనా సరే చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వారి సహాయ సహకారాలు మీకు ఎంతగానో మేలు చేకూరుతాయి. సప్తమంలో కేతు బలంగా ఉన్నారు. పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు కూడా దశమలో ఉండి రవితో ఉండగలుస్తున్నారు. రూపాయి ఇలా వస్తుంది, అలా ఆవిరైపోతుంది. వస్తుంది ఖర్చు. ఒక రూపాయి వచ్చిందంటే 2 రూపాయలు ఖర్చు అవుతుంది. అది ఎవరి కోసం ఖర్చు పెడతాం, ఎలా ఖర్చు పెట్టడం మనకు కూడా తెలియకుండా ఖర్చు అవుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. గతంలో కంటే ఇప్పుడు ఖర్చులు ఎక్కువగా చూపిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. పై చదువుల కోసం విదేశీలో వెళ్ళాలనుకునే వారికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త నిరాశ అని చెప్పచ్చు. ఏదైనా సరే మంచి సంస్థలో పనిచేసుకోవాలి, మనం ఎదగాలి అన్న భావంతో ముందుకు వెళ్ళండి. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. వాళ్ళతో వాగ్వివాదాలు తెవకుండా సామరస్యంగా ఉండి క్రమశిక్షణతో ఉన్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలని ట్రై చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలని ప్రయత్నం చేసినప్పటికీ అవి అంత అనుకూలంగా సానుకూలపడదు. ఎందుకంటే ఏ నడుస్తుంది. ద్వితీయంలో శని, కుటుంబ స్థానంలో శని అంత బలంగా లేదు. ధనం ఖర్చు, కుటుంబ పరంగా ఏదో చికాకులు రావచ్చు, బంధువర్గంలో వివాదాలు, ఇటువంటి చికాకు కలిగిస్తాయి. ఏది ఏమైనా మనం ఒంటరిగా ఉండామనే భావన ఉంటుంది. కానీ ఇది పక్కన పెట్టి నలుగురితో పాటు మనం ఉండాలి, చక్కగా కలిసిమెలిసి ఉండాలనే భావంతో ఎప్పుడైతే మీరు ముందుకు వెళ్తారో మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. భూ సంబంధించిన విషయాలు, హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. వాహన యోగం ఉంది. అదేవిధంగా కష్టానికి తగిన ప్రతిఫలం ఏదైతే ఉందో వారాంతంలో వీరికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని పఠించడం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. అఘోర పసుపు హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.